జై హింద్, జై గణేష్. కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యా సంస్థలు బంద్ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ను ఖండించిన ఆయన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. నీట్ పేపర్ లీక్ అయినందుకు దాని పర్యవసానంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నందుకు దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్లో దాదాపు 26 రోజులు 27 రోజులుగా ధర్నా జరుగుతూ ఉంది. గతంలో ఎక్కడో తనకు సంబంధం లేకపోయినా కానీ రైల్ యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసినాడు. అటువంటి వారసత్వం ఉన్న భారతదేశంలో 17 మంది చనిపోయి ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి మేము జవాబుదారీ కోరుతున్నామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తాం. కాబట్టి ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ ఉంది. జూలై 24వ తేదీ ఈ బంద్కు ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే విద్యార్థులను ఇష్టానుసారంగా కొడుతూ లాఠీలతో కొడుతూ రక్తం వచ్చేటట్టు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు నరేంద్ర మోడీని మేము ఇవాళ అడుగుతున్నాము, ఏమయ్యా నరేంద్ర మోడీ గారు, మీ 12 ఏళ్ల పాలనలో దాదాపు 45 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? మేము అడిగేది మీ ఆస్తులు అడగడంలే, మీ అంతస్తులు అడగడంలే, మీ ఆస్తులో మాకు వాటా రాయమని అడగడం లేదు. మేమేమంటాం అంటే ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఇవాళ మేము రాజీనామా చేయాలని అడిగితే మీరు ఇవాళ విద్యార్థుల మీద దాడి చేస్తారా? మేము రాబోయే భవిష్యత్ కాలంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, యువత కలిపి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం